శ్రీ ఆంజనేయం పరాక్రమ ధీరుడైన హనుమంతుడి యొక్క అనుగ్రహం అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఆంజనేయ స్వామి వారిని పూజించిన వారికి శనిబాధలు, శత్రుభయాలు, మృత్యుభయాల నుండి, భూతప్రేత పిశాచాల నుండి ఆంజనేయ స్వామి వారు రక్షిస్తారు. ఒక నమ్మకంతో ఆంజనేయ స్వామి వారిని ప్రతి మంగళవారము, శనివారం వేళ పూజిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా హనుమాన్ జయంతి రోజున స్వామివారిని పూజించిన తర్వాత స్వామివారికి వేసినటువంటి అలంకరణ చేసిన వడమాల, అప్పాలు మాల, నిమ్మకాయల మాల, తమలపాకుల మాల, సింధూరం అక్షింతలు, అలాగే సింధూరంతో అభిషేకించిన, సింధూరం స్వామివారికి సమర్పించిన వాటన్నిటిని ఏం చేయాలి అనే విషయాన్ని అన్నింటినీ తెలియచేస్తూ హనుమాన్ జయంతి రోజున సపరేట్గా పూజాపీఠం ఏర్పాటు చేసినట్లయితే పూజాపీఠం ఎప్పుడు కదపాలి, పూజలో పెట్టినటువంటి పూజా వస్తువులను ఏం చేయాలనే విషయాన్ని తెలియచేస్తూ మీకు ఈరోజు వీడియో అయితే అందించబోతున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కువ మంది అడిగినటువంటి ప్రశ్న ఏమిటి అంటే, ఆంజనేయ స్వామివారి యొక్క పటం అనేది మనకి బయట మార్కెట్లో రకరకాలుగా ఉంటూ ఉంటారండి. అంటే పంచముఖ ఆంజనేయ స్వామివారు లేదా సంజీవని పర్వతం ఎత్తుకు వెళుతున్నటువంటి ఆంజనేయ స్వామివారి పటాలన్నీ కూడా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. మరి ఎటువంటి ఆంజనేయ స్వామివారి పటాన్ని ఇంట్లో పెట్టుకోవాలని అడుగుతున్నారండి. పంచముఖ ఆంజనేయ స్వామివారి యొక్క పటాన్ని ఇంట్లో పెట్టుకోవడం చాలా అంటే చాలా మంచిది. పంచముఖ ఆంజనేయ స్వామివారి పటమైన విగ్రహమైనా సరే ఇంట్లో ఉండవచ్చు. ఇంకా మిగతా ఆంజనేయ స్వామివారి పటాలు కూడా ఇంట్లో పెట్టుకోవచ్చండి. కానీ పంచముఖ ఆంజనేయ స్వామివారి పటం ఇంట్లో పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచిది. హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామివారిని పూజించడం కుదరని వారు మళ్ళీ ఈ పూజను ఎప్పుడు చేయవచ్చు అంటే, వైశాఖ మాసంలో వచ్చేటటువంటి హనుమాన్ జయంతి పూజా విధానాన్ని ఈరోజు పూజించడం కుదరని వారు వైశాఖ మాసంలో వచ్చే మంగళవారం వేళ, శనివారం వేళ స్వామివారికి హనుమాన్ జయంతి పూజను చేయవచ్చు. ఎందుకు అంటే ఆడవారికి వచ్చే ఇబ్బంది అండి. అంటే పీరియడ్ టైం వలన, లేదా ఉద్యోగరీత్యా పూజ చేయడం కుదరకపోయినా, లేదా అనుకోని ప్రయాణం వలన, ఇతర సమస్యల వల్ల ఈ హనుమాన్ జయంతి రోజున హనుమంతుల వారిని పూజించడం కుదరని వారు ఈ విధంగా పూజ అయితే చేయండి. మరి పూజా మందిరంలో పూజించిన వారైతే స్వామివారి పటం అయితే కదపనవసరం లేదండి. కానీ సపరేట్గా పూజాపీఠను ఎవరైతే ఏర్పాటు చేసి పూజ చేశారో వారు తప్పనిసరిగా పూజాపీఠను కదపాలి. మరి పూజాపీఠను కదిపేటప్పుడు చదవాల్సిన మంత్రం ఏమిటి అనే విషయం కూడా తెలియజేస్తాను. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో వచ్చే బహుళ దశమి నాడు మనం హనుమాన్ జయంతి పండుగను జరుపుకుంటాం. అలాగే ఈ 2025 సంవత్సరంలో కూడా మే 22వ తారీఖు వైశాఖ బహుళ దశమి వేళ హనుమాన్ జయంతి పండుగ వచ్చింది. పూజా మందిరంలో పూజించిన వారికైతే స్వామివారి పటం కదపాలి అంటే ఉద్వాసన చెప్పాలి అని నియమం లేదండి. కానీ ఎవరైతే సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేశారో వారు తప్పనిసరిగా ఆంజనేయ స్వామివారి పూజాపీఠను కదపాలి అంటే ఉద్వాసన చెప్పాలి. ఉద్వాసన మంత్రంతో పూజాపీఠను కదపాలి. ఈ 2025 సంవత్సరంలో గురువారం వేళ హనుమాన్ జయంతి వచ్చిందండి. అయితే సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేసిన వారు మాత్రం ఈ రోజే అంటే గురువారం వేళే మీరు ఉదయం వేళ, సాయంత్రం వేళ పూజించిన తర్వాత వెంటనే పూజాపీఠను కదపకూడదు. ఎప్పుడు కూడా ఏ రోజైతే పూజను మనం నిర్వహిస్తామో ఆ రోజున పూజాపీఠను కదపకూడదండి. మరుసటి రోజున కదపాలి. ఆ ప్రకారంగా చూసుకున్నట్లయితే మరుసటి రోజు మే 23వ తారీఖు శుక్రవారం వచ్చింది. శుక్రవారం వేళ, మంగళవారం వేళ పూజాపీఠను కదపకూడదు. శుక్రవారం వేళ కూడా ఉదయం వేళ, సాయంత్రం వేళ లఘువుగా స్వామివారికి పాలు పండ్లవ నైవేద్యంగా పెట్టి హనుమాన్ చాలీస చదివి స్వామివారికి నివేదించి మంగళహారతులు ఇచ్చి ఉదయం వేళ, సాయంత్రం వేళ పూజించి శనివారం ఉదయం వేళ కూడా మీ శక్తి కొలది పండు పాలు ఇవ నైవేద్యంగా పెట్టి శనివారం ఉదయం వేళ పూజాపీఠను కదపాలి. శనివారం ఉదయం వేళ అంటే మే 24వ తారీఖు ఉదయం వేళ నిద్ర లేచి తలంట స్నానం చేసి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకుని దీపారాధన చేసి పాలు పండ్ల నైవేద్యం పెట్టి మంగళహారతులు ఇచ్చి దీపం ఉండగానే పూజాపీఠను కదపాలి. ఇంకా స్వామివారి మన పూజలో చక్కగా పూజ అది చేస్తుంటాం కదండి. సింధూరం బొట్టు పెట్టుకోండి, అక్షంతలు తల మీద వేసుకోండి, స్వామివారికి నమస్కరించుకోండి. ఆంజనేయ, హనుమయ్య, మేము మా శక్తి కొలది యథాశక్తి నిన్ను పూజించాము. మరలా వచ్చే ఏడు మళ్ళీ నిన్ను పూజించే సమయానికి మళ్ళా పిలుస్తాము. ఇప్పుడు వెళ్ళిరావయ్యా అని చెప్పి నమస్కరించుకుంటూ ఉద్వాసన మంత్రంతో స్వామివారి యొక్క పటాన్ని, విగ్రహాలను కదపాలి. మీకు ఉద్వాసన మంత్రం అనేది స్క్రీన్ మీద ఇస్తున్నానండి. ఆ ఉద్వాసన మంత్రం చెప్పుకుంటూ కదపాలన్నమాట. ముందుగా పటాన్ని అండి పటం పట్టుకొని ఇలా 3 సార్లు జాగ్రత్తగా అలా ఎత్తి పెట్టాలండి. యథాస్థానంలో పెట్టుకోవాలి. అలాగే విగ్రహాలు కూడా అంతేనండి. విగ్రహాలు కూడా పట్టుకొని 3 సార్లు యథాస్థానంలో పెట్టుకోవాలి. ఇలా చేసేటప్పుడు తప్పనిసరిగా ఉద్వాసన మంత్రం చెప్పుకోవాలి. ఇక మధ్యాహ్నం 12 గంటలలోపు దీపం గగనం అవుతుంది కదా. దీపం గగనమైన తర్వాత మధ్యాహ్నం 12 గంటలలోపే పూజాపీఠను కదిపి పూజా వస్తువులను కూడా తీసి పక్కన పెట్టుకోవాలి.
పూజలో ఉపయోగించినటువంటి పూజా వస్తువులను ఏం చేయాలనే విషయం ఇప్పుడు తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ రోజున ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అభిషేకించిన లేదా సింధూరంతో హనుమాన్ చాలీస చదివినా కూడా మరి ఆ సింధూరం ఏం చేయాలి అంటే కొద్దిగా నువ్వుల నూనె వేసి కలిపి ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని ప్రతిరోజు కూడా నుదుటిన ధారణ చేయండి. పిల్లలకు కూడా ప్రతిరోజు నుదుటిన ఈ సింధూరం పెట్టడం వల్ల పిల్లలు చదువులో గనక ముందస్తుగా ఉన్నా లేదా భయపడుతూ ఉన్నా ఆ భయాలన్నీ తొలగి చదువులో ముందుకి రాణిస్తారు. వైశాఖ మాసం కదండి, ఇప్పుడు సీజనల్ ఫ్రూట్స్ అనేవి మనకు మామిడి పళ్ళు అవైలబుల్గా ఉంటాయి. తప్పనిసరిగా ఈ వైశాఖ మాసంలో మామిడి పళ్ళు దానం చేస్తే చాలా మంచిది. అలాగే ఆంజనేయ స్వామి వారి పూజలో కనుక మీరు మామిడి పళ్ళు పెట్టినట్లయితే మామిడి పళ్ళు ఎవరికైనా దానం చేయండి, చాలా అంటే చాలా మంచిది. ఇంకా అరటిపళ్ళు కూడా స్వామివారికి ఈరోజు నివేదన చేస్తాం కదా, అరటిపళ్ళు కూడా మీరు కొంచెం ప్రసాదంగా తీసుకొని మిగతావన్నీ కూడా ఎవరికైనా దానం చేయవచ్చండి, చిన్నపిల్లలకు పంచవచ్చు. ఇంకా పూజలో పెట్టినటువంటి ఈ పువ్వులన్నీ కూడా పచ్చని చెట్టు మొదల్లో, బావిలో, పారే నదిలో వేయవచ్చండి. ఇంకా అప్పాల మాల, ఈ అప్పాల మాల కూడా స్వామివారికి చాలా అంటే చాలా ఇష్టం. ఈ అప్పాల మాల మీరు ఎన్ని నివేదన చేసినా సరే ఆ అప్పాల మాలను కూడా తీసి కొన్ని మీరు ప్రసాదంగా తీసుకున్నప్పటికీ కూడా మిగతా అప్పాలన్నీ కూడా ఇరుగు పొరుగు వారికి, పిల్లలకి పంచిపెట్టాలి. అయితే హనుమాన్ జయంతి రోజున ఈ పని చేయవచ్చండి, ఎందుకంటే 2-3 రోజులు ఉంటే అవి పాడయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా నిమ్మకాయల మాల కూడా ఆంజనేయ స్వామి వారికి అలంకరణ చేయాలండి. అలంకరణ చేసిన ఆ నిమ్మకాయల మాల చాలా శక్తివంతమైనది. ఆ నిమ్మకాయల మాలను మీరు వాహనాలకు లేదంటే ఇంటి ప్రధాన గుమ్మమైన సింహద్వారానికి, వ్యాపారం జరిగే స్థలంలోనూ ఈ నిమ్మకాయల మాల కడితే చాలా అంటే చాలా మంచిది. ఇంకా తమలపాకుల మీద శ్రీరామ అని రాసి స్వామివారికి సమర్పిస్తాం కదా, ఆ తమలపాకులను కూడా మాలగా చేసి సింహద్వారానికి అలంకరణ చేయండి. పూజలో పెట్టినటువంటి రామ పట్టాభిషేకం ఉన్నటువంటి విగ్రహమైనా లేదా ఆంజనేయ స్వామి విగ్రహాలైనా సరే పూజా మందిరంలో పెట్టుకోవచ్చండి. పూజలో వినాయకుడిని పెడతాం కదండి, వినాయకుడు పెట్టినటువంటి పళ్ళు కానీ లేదా తాంబూలమైనా సరే మీరే తీసుకోండి. అలాగే పసుపు వినాయకుని కనుక పూజలో పెట్టినట్లయితే పసుపు వినాయకుని నీళ్ళలో నిమజ్జనం చేసి ఆ నీళ్ళని పచ్చని చెట్టు మొదల్లో వేయాలి. అంతేగాని పసుపు వినాయకుడిని తులసి మొక్కలో పెట్టకూడదండి, అలాగే ముఖానికి కూడా రాసుకోకూడదు. ఇంకా స్వామివారి పటానికి అప్పాల మాల, వడమాల ఇలా అలంకరణ చేసి ఉంటారు కదా, మరి ఆ అప్పాల మాలని, వడమాలను కూడా అలాగే మీరు కొంచెం ప్రసాదంగా తీసుకుని మిగతా అప్పాలు, వడలను కూడా ఇరుగు పొరుగు వారికి, చిన్నపిల్లలకి పంచి పెడితే చాలా అంటే చాలా మంచిదండి. ఆంజనేయ స్వామి వారు ఇట్టు ఉప్పొంగిపోతారు. అలాగే ఈ హనుమాన్ జయంతి రోజున ఏ చిన్నపాటి దానం చేసినా అది అక్షయమవుతుంది, అలాగే తిరిగి సంపద మీకు చేరుతుంది. లేదా సద్బ్రాహ్మణుడికి స్వయంపాక దానం ఇచ్చినా చాలా అంటే చాలా మంచిదండి. ఈ విధంగా అప్పాల మాలని, వడమాలని మీరు ఎవరికైనా సరే పంచవచ్చు. ఇక ఇవే కాకుండా పూజలో పెట్టినటువంటి మామిడాకులు, అలాగే అరటి పిలకలు ఇవేవైనా సరే ఏం చేయాలండి అంటే వాటన్నిటిని ఒక కవర్లోకి తీసుకొని కంపోస్ట్గా తయారు చేసి మా మొక్కలు మొదట్లో ఎరువుగా వేయవచ్చు. లేదంటే మేము మొక్కలవి పెంచము అనుకున్న వారు ఎవరైనా సరే మీరు వాటిని కూడా పారే నదిలో, బావిలో, పచ్చని చెట్టు మొదల్లో వేయవచ్చు. ఇంకా తమలపాకుల మాలను అయితే సింహద్వారానికి అలంకరణ చేయండి, లేదా వాహనానికైనా పెట్టవచ్చు. ఇంకా స్వామివారి పటం కింద తమలపాకు మీద బియ్యం పోస్తాం కదా, అరిటాకు మీద బియ్యం పోసినా సరే ఆ బియ్యాన్ని మీరు నాన్ వెజ్ అది వండనప్పుడు రైస్లోని బియ్యంలో కలిపేసుకుని అన్నంగా వండుకోవచ్చండి. మనం పూజ చేసేటప్పుడు స్వామివారు పూజలో ఉన్నారని ఒక నమ్మకంతో పూజ చేస్తాం కదా, అలాగే పూజా స్థలాన్ని కూడా పూజ అయిన తర్వాత కూడా శుద్ధి చేయాలండి. ఇలా ఈ విధంగా హనుమాన్ జయంతి రోజున పూజా వస్తువులన్నీ ఈ విధంగా చేయాలండి. ఇక ఇదేనండి ఈరోజు వీడియో. మీ అందరికి నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటా. అప్పటి వరకు నమస్తే.